హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. చాలా టేస్టీగా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ కోసం ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగానే వేసుకోవాలి. మనం మసాలాలు ఫ్రై చేసేటప్పుడు మరి కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. అలాగే రుచికి తగిన కారం వేసుకోవాలి. ఇవి మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకొని అలవాటు ఉన్నవాళ్ళు చేత్తో కలుపుకుంటే మసాలాలన్నీ బాగా కలుస్తాయి. లేకపోతే ఈ విధంగా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం మొత్తం చికెన్కు పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మ్యాగ్నేట్ అయ్యే లోపల మనం కూరకు మసాలాను రెడీ చేసుకోవాలి. మసాలా కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. మనము చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలకు టమాటాలకు సరిపోయేంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పుదీనా కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఇందులోనే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూరకు పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకోవాలి. చూసుకొని మరి కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు. మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మరొక 2 మినిట్స్ ఉడికితే ఈ కూర రెడీ అయిపోతుంది.
చివరగా ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కూరను అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనకు కూర రెడీ అయిపోయింది. మంచి గ్రేవీతో చాలా స్పైసీగా టేస్టీగా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రాగి సంగట్లేకి, ఇడ్లీలేకి, దోశలేకి, వైట్ రైస్లేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.